ఇక రేషన్ కార్డు వినియోగదారులకు బిగ్ షాక్. ఇక వీరికి ఏప్రిల్ నుంచి రేషన్ బంద్. ఏపీ రేషన్ కార్డుదారులు ఏప్రిల్ 1 నాటికి తప్పనిసరిగా ఈకేవైసీ పూర్తి చేయించుకోవాలి. లేకపోతే రేషన్ సరుకులు పొందే అవకాశం కోల్పోవచ్చు. మార్కెట్ ధరల నియంత్రణ కోసం ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి నెల రేషన్ బియ్యం, ఇతర నిత్యావసరాలను పంపిణీ చేస్తుంది. అయితే రేషన్ కార్డుదారులకు అధికారులు కీలక సూచనలు చేశారు. ప్రభుత్వం చెప్పినట్లు చేయకపోతే ఏప్రిల్ నెల నుంచి వారికి రేషన్ రాదు. ఇక అసలు విషయం ఏంటో తెలుసుకుందాము. ఇక ఈకేవైసీ పూర్తి చేయని వారికి ఏప్రిల్ 1 నుంచి సరుకుల పంపిణీ నిలిపివేస్తామని స్పష్టం చేశారు. అందువల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ వెంటనే ఈకేవైసీ నమోదైతే చేయించుకోవాలి. ఇక రేషన్ బియ్యం అందుకోవాలంటే ఇకపై ఈకేవైసీ తప్పనిసరి అని అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ఈకేవైసీ లేకపోయినా సరుకులు అందజేసేవారు. కానీ ఇకపై తప్పనిసరిగా చేయించుకోవాలని సూచించారు. ఏప్రిల్ 1 నుంచి ఈకేవైసీ లేని వారికి రేషన్ సరుకులు ఇవ్వరు. రేషన్ కార్డుదారులు తక్షణమే గ్రామ వార్డు సచివాలయ సిబ్బందిని సంప్రదించి ఈకేవైసీ చేయించుకోవాలి. ఇక పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో రేషన్ పంపిణీలో పారదర్శకత కోసం సాఫ్ట్వేర్ను అప్డేట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇకపై ఈకేవైసీ పూర్తి చేసిన వారికి మాత్రమే రేషన్ అందుబాటులో ఉంటుంది. గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది ఇప్పటికే ఇంటింటికి వెళ్లి ఈకేవైసీ ప్రక్రియను చేపట్టారు. ఈ ప్రక్రియను పూర్తి చేసుకుని వారి వివరాలను సిద్ధం చేసి రేషన్ డీలర్లకు అందజేస్తారు. ఇక ఈకేవైసీ చేయని వారంతా వెంటనే రేషన్ షాపులకు వెళ్లి ఈపోస్ యంత్రం ద్వారా వేలిముద్ర ఇవ్వాలి. రేషన్ డీలరు లాగిన్లో ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతనే వారికి రేషన్ సరుకులు అందుబాటులో ఉంటాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఈకేవైసీ చేయని రేషన్ కార్డుదారుల జాబితాను సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రక్రియను త్వరగా పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈకేవైసీ చేయని వారు 5 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు గలవారు అయితే రేషన్ షాపులకు వెళ్లి ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చు. ఈ ప్రక్రియపై ఎవరైనా సందేహాలు ఉంటే తమ దగ్గరి రేషన్ డీలర్లను సంప్రదించాలని అధికారులు సూచించారు. ఇక నిత్యావసర వస్తువుల రవాణాలో ఉండే ఇబ్బందులను పరిష్కరించాల్సిన అవసరం ఉందని మంత్రులు స్పష్టం చేశారు. ధాన్యంలో తేమ శాతం 17% నుంచి 20% వరకు ఉన్న కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటాము అని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఏపీ రేషన్ కార్డుదారులు ఏప్రిల్ 1 నాటికి తప్పనిసరిగా ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి. లేకపోతే రేషన్ సరుకులు పొందే అవకాశం కోల్పోవచ్చు. అలాగే మార్కెట్ ధరల నియంత్రణ కోసం ప్రభుత్వం కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటుంది.